కిరణ్ చూస్తూ ఉన్నాం లోక్సభ ఎలక్షన్స్ ముంగిట ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్లేందుకు గులాబీ దళాధిపతి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లా ఉండబోతోంది కేసీఆర్ టూర్ స్కెడ్యూల్ అంటే ఏం చెప్తారు? పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఫామ్స్ అందజేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తొలిఘట్టం ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో వాళ్ళందరితో కూడా ఒక కీలక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో వాళ్ళతో భేటీ అవుతారు. 17 పార్లమెంటు సభ్యులకు సంబంధించి కావచ్చు, అటు కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక సందర్భంలో ఆ ఒక అభ్యర్థి కూడా బీఫామ్స్ అందజేసి 95 లక్షల చెక్కును కూడా ఎన్నికల ప్రచారానికి పార్టీ కూడా ఇవ్వబోతా ఉంది. అంతేకాకుండా ఈ నెల ఏదైతే 1-2 రోజుల్లో షెడ్యూల్ కూడా బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కార్నర్ మీటింగ్స్ ఏవైతేనో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలకు వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర చేపట్టాలి. దీంట్లో దాదాపు 2-3 దశల్లో ఈ బస్సు యాత్ర కూడా చేపట్టాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో నల్గొండ సభ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, చేవెళ్ళ, మెదక్ 4 సభలు కూడా సక్సెస్ అయ్యాయి. జనం కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగొట్టాము, అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామనే నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్గా మన వైపు జనాలు చూస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే అభ్యర్థులను కూడా ఆచితూచి వ్యవహరించి అభ్యర్థులను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని అయితే మధ్యాహ్నం కేసీఆర్ ఏర్పాటు చేశారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్ భూపతి. మొత్తం మీద అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ టూర్ స్కెడ్యూల్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఈ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి.